నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే స్టోరీ ప్రేమతో నీ జతగా నేను పార్ట్ 32. ఈ స్టోరీని వినబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. వైట్ కలర్ షర్టు, బ్రౌన్ కలర్ సూటు వేసుకొని ఒక్కసారిగా తన స్టైల్ అంతా మార్చుకున్నాడు రాహుల్. నానమ్మ, ఎలా ఉన్నాను? నన్ను ఇలా చూడాలని నువ్వు ఎంతగానో ఆశపడ్డావు కదా, మరి నీ కల ఈ రోజుతో నెరవేరినట్టేనా అని రాహుల్ అడిగాడు. ఆమె అతన్నే చూస్తూ ఉండిపోయింది. విజిల్ వేసి చప్పట్లు కొడుతూ, అమ్మమ్మగారు ఇంకా ఏం చూస్తున్నారు? మీ మనవడు సూపర్గా ఉన్నాడు. అతనికి దిష్టి తగలకుండా దిష్టి తీసి దిష్టి చుక్క పెట్టండి అని చిట్టి నవ్వుతూ అన్నది. అతను ఆమె వైపు చురుగ్గా చూశాడు. చిట్టి బిత్తరపోయి అతన్నే చూస్తూ, అయ్యయ్యో, ఏం చేశాను? తొందరపడి అందరి ముందు విజిల్ వేశాను. నా గురించి ఏమనుకుంటున్నారో ఏమో అని అనుకుంటూ ఉండగానే సాహితి నవ్వుతూ, బావా, నిజంగానే నీకు దిష్టి తగులుతుందేమో. ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నిన్ను చూస్తే అబ్బాయిలు కుళ్ళుకుంటారు, అమ్మాయిలైతే మైకం వచ్చి పడిపోవాల్సిందే అంటూ అతనికి దగ్గరగా వచ్చింది. హా, ఇంత పొద్దున్నే ఇది వచ్చిందా? దీనికి మరేమీ పని ఉండదా? ఈ ఇంటి చుట్టే తిరుగుతూ ఉంటుంది అని చిట్టి మనసులోనే సాహితీని చూసి తిట్టుకుంటూ ఉంది. సాహితి, థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్, కానీ ఆ అమ్మాయిలు మరీ అంత ఖాళీగా లేరులే నన్ను చూసి పడిపోవడానికి అని అతను నవ్వుతూ ఉన్నాడు. లక్ష్మమ్మ గారు రాహుల్ ముఖంలో ఉన్న నవ్వును చూసి తను కూడా సంతోషిస్తూ చేతి మెటికలు విరుస్తూ, రాహుల్, నిన్ను చూస్తే నా కొడుకుని చూసినట్టుగా ఉంది. నువ్వు అచ్చం మీ నాన్నలాగే ఉన్నావు. వాడు కూడా ఆఫీస్కి ఇలాగే వెళ్ళేవాడు అని లక్ష్మమ్మ గారు కొడుకుని తలుచుకొని బాధపడుతూ ఉంది. ఏంటి లక్ష్మమ్మ, మొదటి రోజే నీ మనవడిని బాధపడుతూ ఆఫీస్కి పంపిస్తావా ఏంటి అని రాహుల్ వాళ్ళ తాతయ్య గదిలో నుండి బయటికి వస్తూ అన్నాడు. లేదు లేదు, వాడు సంతోషంగా ఆఫీస్కి వెళ్ళాలి అంటూ ఆమె కళ్ళల్లో కన్నీళ్లను తుడుచుకొని దేవుడి గదిలోకి వెళ్ళి అతని కోసం అర్చన చేయించిన కుంకుమ తెచ్చి చిన్నగా తిలకం పెట్టి ప్రసాదం చేతికి ఇచ్చింది. రాహుల్ ఆ ప్రసాదం తిని నానమ్మ తాతయ్యల ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ నాన్న గదిలోకి వెళ్ళాడు. వెళ్ళగానే గది మొత్తం మంచి సువాసనతో అక్కడక్కడ గులాబీ పువ్వులను పెట్టి కొంచెం కొత్తగా అందంగా డెకరేషన్ చేసి ఉంది. అదంతా చూసి రాహుల్ ఆశ్చర్యపోయాడు. నానమ్మ, గది చాలా బాగుంది, నువ్వే ఇలా చేయించావా అని రాహుల్ అడిగాడు. లక్ష్మమ్మ గారు కూడా ఆ గదిని చూసి ఆశ్చర్యపోయాయి. ఆండాలు, ఇదంతా ఎవరు చేశారు? నేనెవరితో చెప్పలేదు కదా ఇలా చేయమని. అవునమ్మా, మీరు ఎవరితోనూ చెప్పలేదు, కానీ చిన్నమ్మగారే గది మొత్తం ఇలా అలంకరించారు అని ఆమె చెప్పగానే రాహుల్ చిట్టి వైపు చూశాడు. ఆమె డైనింగ్ టేబుల్ వద్ద అన్నీ సర్దుతూ కనిపించింది. రాహుల్కి వాళ్ళ నాన్నగారి గది చాలా బాగా నచ్చింది. సాహితి, నువ్వే కదా నాన్నని చూసుకునేది. నిన్నటి వరకు ఈ గది పేషెంట్ రూమ్లా ఉండేది, కానీ ఈరోజు నాన్న స్వయంగా ఆ పూల వాసనని ఆస్వాదిస్తున్నట్టుగా అనిపిస్తున్నాడు. నువ్వు ఈ పని ముందే చేయాల్సింది. చిట్టికి ఇలాంటివేవీ తెలియకుండానే బాగానే మేనేజ్ చేసింది. రాహుల్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చూశాడు. అతన్ని డ్రెస్సింగ్ మార్చి అతన్ని కూడా నీట్గా పెట్టింది. ఇది చేసింది కూడా చిట్టినేనా అని అతను ఆండాలని అడిగాడు. అవును సార్, తనే ఇదంతా చేసింది. అంతేకాదు,
ఈ పెద్ద సార్తో అమ్మగారు మాట్లాడుతూనే ఇదంతా చేశారు. నాకు కాస్త ఆశ్చర్యంగానే వేసింది. అవునా, చిట్టి ఇదంతా ఎందుకు చేస్తుంది? ఆమెకు ఈ పని చేయాల్సిన అవసరం ఏమీ లేదు కదా అని రాహుల్ మనసులోనే అనుకుంటూ తండ్రి గదిలో నుండి బయటికి వెళ్ళి డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్నాడు. అందరికీ చిట్టి ఆమె చేతులతో వడ్డిస్తూ ఉంటే సాహితి ఆమె చేతిలో నుండి తీసుకొని రాహుల్కి వడ్డిస్తూ ఉంది. ఏంటి ఆండాలు, ఈరోజు 4 రకాల టిఫిన్స్ చేసావు, ఏదైనా స్పెషలా అని సాహితి వడ్డిస్తూనే అడిగింది. అయ్యో కాదు మేడం, నేను కేవలం హెల్ప్ చేశాను, చిన్నమ్మగారే ఇవన్నీ రెడీ చేశారు అని ఆ అండాలు చెప్పగానే లక్ష్మమ్మ గారు సంతోషిస్తూ, చిట్టి టిఫిన్ చాలా బాగుంది, ఈ రోజు నుండి నువ్వు ఇంటి బాధ్యతలన్నీ నువ్వే చూసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అని ఆమె అనగానే సాహితికి చాలా కోపం వచ్చింది. చిట్టిని చూస్తూనే చేతిలో ఉన్న పూరిని నలిపేసింది. రాహుల్ సైలెంట్గా టిఫిన్ చేసి చిట్టి వైపు చూడకుండానే ఆఫీస్కి బయలుదేరాడు. బావా, ఒక్క నిమిషం, నాకు కాస్త పని ఉంది, నన్ను డ్రాప్ చేసుకుంటూ వెళ్ళు అంటూ సాహితి అతని వెనకాలే వెళ్ళింది. చిట్టి వాళ్ళిద్దరి వైపు కోపంగా చూస్తూ, సరిపోయింది, తిరగడానికి దీనికి ఏదో ఒక వంక కావాలి అని మనసులోనే అనుకుంది. రాహుల్ మొదటి రోజు ఆఫీస్కి వెళ్ళగానే అందరూ అతనికి కంగ్రాట్స్ చెప్పారు. రాహుల్ అందరితో ఎంతో బాధ్యతగా ఉంటూ ఆఫీస్ పని ఎంతో ఇంట్రెస్టింగ్గా చేస్తూ ఉన్నాడు. అతను ఆఫీస్కి రాకముందే ల్యాప్టాప్లో ఆఫీస్కి సంబంధించినవన్నీ అతనే చూసుకుంటూ ఉండేవాడు. అందుకే అతనికి ఆఫీస్ వర్క్ చాలా ఈజీగా అనిపించింది. రాహుల్ స్కూల్ ఫ్రెండ్ అదే ఆఫీస్లో వర్క్ చేస్తూ అతని దగ్గర మేనేజర్గా ఉన్నాడు. రాహుల్ అతన్ని చూడగానే గుర్తుపట్టేసి, ఒరేయ్, నువ్వు సందీప్ వాళ్ళ కజిన్ సంతోష్వి కదా అని అడిగాడు. అతను సంతోషంగా రాహుల్ వైపు చూసి, అవును, నేను ఇంకా నీకు గుర్తు ఉన్నానా? పెద్ద పొజిషన్లో ఉన్నావు కదా, నన్ను మర్చిపోయావేమో అనుకున్నాను. ఒరేయ్, ఫ్రెండ్స్ని ఎవరైనా మర్చిపోతారా అని అతన్ని గుండెలకు హత్తుకున్నాడు. నిన్ను కలిసి చాలా రోజులు అవుతుంది, ఎలా ఉన్నావు అని ఇద్దరు కొద్దిసేపు కబుర్లు పెట్టుకున్నారు. సంతోష్ మాటకు ముందు మాటకి వెనక రాహుల్ని సార్ అని పిలుస్తూ ఉంటే అతను అతనిపై కోపడుతూ, ఒరేయ్, సార్ అని పిలవకరా బాబు, ఈ ఆఫీస్ నాదే కావచ్చు, కానీ నువ్వు నా ఫ్రెండురా, అది మర్చిపోకు అని అతను అనగానే సంతోష్ నిజంగానే సంతోషిస్తూ, సరేలేరా, కానీ అందరి ముందు సార్ అనే పిలుస్తాను, లేదంటే నీకే విలువ తగ్గుతుంది అని కండిషన్ పెట్టాడు. సరే కానీ ఏంటి, ఇందాకటి నుండి చూస్తున్నాను ఆఫీస్ మొత్తం ఏవో కార్డ్స్ పంచుతో స్వీట్స్ ఇస్తున్నావు. అరే అవును, నేను వచ్చిన సంగతే మర్చిపోయాను, మరో వారం రోజుల్లో నాకు పెళ్ళి జరగబోతుంది, లీవ్ కోసం నేను ముందుగానే అప్లై చేశాను, కానీ ఎవరో కొత్త సార్ వస్తున్నారు అంటే కలవడానికి కోసం వచ్చాను, అలాగే కార్డు ఇచ్చి వెళ్ళాలి అనుకున్నాను, కానీ ఇక్కడ చూస్తే నువ్వున్నావు, ఇదిగో ఇదే నా కార్డు, పెళ్ళికి ఖచ్చితంగా రావాలి, అసలు మీ ఇంటికే రావాలి అనుకున్నా, నువ్వు అమెరికాలో ఉన్నావు అనుకున్నాను, మన స్కూల్ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేశాను, నువ్వు కూడా తప్పకుండా రావాల్సిందే, అందరూ వస్తున్నారు, అందరితో కలిసి మళ్ళీ ఒకసారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుందాం. 2 రోజుల్లో ఢిల్లీలో నీకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కదా, అక్కడే నీకు 3 రోజులు గడిచిపోతుంది, 4వ రోజే నా పెళ్ళి,
ఏం మాట్లాడుతున్నావురా? మీటింగ్కి నీ పెళ్ళికి ఏంటి సంబంధం అని రాహుల్ అడిగాడు. అయ్యో, అదేరా నేను చెప్తున్నది. నా పెళ్ళి జరిగేది కూడా ఢిల్లీలోనే. నీకు మీటింగ్ కూడా ఢిల్లీలోనే ఉంది కదా. ఇక ఎలాంటి ఇబ్బంది లేకుండా నువ్వు నీ మీటింగ్ పూర్తి చేసుకొని నా పెళ్ళిలో ఎంజాయ్ చేయొచ్చు. అలాగే అక్కడ ఎవరైనా నచ్చితే మేమందరం కలిసి నీకు పెళ్ళి జరిపిస్తాము. సంతోష్ అన్న మాటలకు రాహుల్ నవ్వుతూ, ఒరేయ్, ఒక్కసారి యాక్సిడెంట్గా అయిన పెళ్ళితోనే భరించలేకపోతున్నాను అంటే మళ్ళీ మీరందరూ కలిసి మరోసారి పెళ్ళి జరిపిస్తారా నాకు? అవునా, నీకు పెళ్ళి అయిపోయిందా? మాకెవ్వరికీ తెలీదురా. సారీరా. అయినా నీ పెళ్ళికి ఎవరినీ పిలవలేదు ఎందుకు? ఒరేయ్, నా పెళ్ళి నాకే తెలియకుండా ఏదో యాక్సిడెంట్గా జరిగిపోయింది, వదిలేసేయ్. రాహుల్, నువ్వు నిజమే చెప్తున్నావు కదా. అసలు పెళ్ళి చేసుకోను అన్నావు. అలాంటి నువ్వు మా సిస్టర్ని చూడగానే తొలి చూపులోనే ప్రేమలో పడ్డావా? అసలు ఆ యాక్సిడెంట్ పెళ్ళి ఎలా జరిగిందో చెప్పవా? సరిపోయింది. నాతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే నువ్వు నీ పెళ్లి కార్డులు అందరికీ ఎప్పుడు పంచుతావు? నేను ఈ వర్క్ పూర్తి చేసుకొని ఇంటికి ఎప్పుడు వెళ్తాను అని రాహుల్ అనగానే సంతోష్ తల పట్టుకుంటూ, అయ్యో అవునురా, నాకు చాలా పనులున్నాయి. నిన్ను చూసిన ఆనందంలో నేను అన్నీ మర్చిపోయాను. ఢిల్లీకి వెళ్ళడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ఇదిగో రాహుల్, ముందే చెప్తున్నాను, నీకు పెళ్ళయ్యింది అంటున్నావు. నేనైతే నమ్మలేకపోతున్నాను. కానీ నువ్వు మా సిస్టర్తో కలిసి నా పెళ్ళికి రావాలి. లేదంటే మన గ్యాంగ్ అంతా కలిసి నీకు బలవంతంగా నా పెళ్ళి జరిగిన ముహూర్తానికే మళ్ళీ పెళ్ళి జరిపిస్తాము అని అతనికి చెప్పేసి సంతోష్ ఆఫీస్ నుండి వెళ్ళిపోయాడు. చిన్ననాటి ఫ్రెండ్ని చూసి చాలా సంతోషపడ్డాడు రాహుల్. అతని చేతిలో ఉన్న పెళ్లి కార్డును చూసి చెట్టీతో అతనికి జరిగిన పెళ్లి సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నాడు. రాహుల్ సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళగానే చిట్టి ఆండాలు కూతురితో కలిసి ఇంకా ఇద్దరు పిల్లల్ని వెంబడేసుకొని కళ్ళకు గంతలు కట్టుకొని వారితో ఆడుతూ కనిపించింది. ఎప్పుడూ సైలెంట్గా ఉండే ఆ బంగ్లా చిట్టి అల్లరితో ఇల్లంతా సందడిగా అనిపించింది. రాహుల్ కార్ పార్క్ చేసి గార్డెన్లో నుండి నడుచుకుంటూ ఇంటి లోపలికి వెళ్ళబోయాడు. కళ్ళకు గంతలు కట్టుకొని ఉన్న చిట్టి ఒక చెట్టు కొమ్మ తాకి కింద పడబోయింది. రాహుల్ 2 అడుగుల దూరంలో ఉన్నాడు, కానీ అతను ఆమెను పడకుండా పట్టుకోలేదు. అక్క, కింద పడిపోతావు, జాగ్రత్త అని పిల్లలు అరవగానే చిట్టి కళ్ళకు ఉన్న గంతలను తీసి ఎదురుగా ఉన్న రాహుల్ వైపు చూసింది. అలా చూస్తూనే చిట్టి కాలు స్లిప్ అయి కింద పడిపోయింది. ఓయ్, నువ్వా? ఎప్పుడొచ్చావు? అయినా ఇక్కడే ఉన్నావు కదా, కింద పడిపోతావు అని చెప్పొచ్చు కదా. ఇంకా చూస్తూ అలాగే ఉన్నావేంటి? చెయ్యి అందించి నన్ను పైకి లేపు అని చిట్టి అనగానే అతను ఆమె వైపు చూస్తూ, ఏంటి, నా చెయ్యి తాకితే నువ్వు బ్రతికే ఉంటావంటావా? నేను ఒక విషపురుగును కదా, మరి నేనెలా నిన్ను తాకుతాను అంటూ అతను లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడే ఉన్న సాహితి వీళ్ళ మాటలు వినకున్నా రాహుల్ ఆమెను పైకి లేపలేదు అన్న సంతోషంతో నవ్వుతూ ఉంది. అది చూసి చిట్టికి కాస్త బాధగా అనిపించింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది తరువాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.